ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అదేంటి నిన్నే అత్తగారింటి కాడ నుంచి బీచ్కి వెళ్ళామని చెప్పి వీడియో పెట్టారు, ఈ రోజు మళ్ళీ మీ ఇంట్లోనే కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? మేము దగ్గరేనండి, గుంటూరులోనే ఉంటాం కదా, అత్తయ్య వాళ్ళది రేపల దగ్గర. కాబట్టి సండే రోజు యాక్చువల్గా అందరూ ఉన్నారు, మీట్ అవ్వాలి, మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారని చెప్పేసి రమ్మంటే అనుకోకుండా మేము కూడా సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళామన్నమాట. ఇక అందరం కలుసుకున్నాం కదా, ఏదైనా గెట్ టుగెదర్లా ఉంటుంది, ఇంట్లోనే బోరింగ్గా ఉంటుందని చెప్పేసి బీచ్కి వెళ్ళాము. సో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో ఈ రోజే పోస్ట్ చేసాను, అంటే నిన్న పోస్ట్ చేశాను. బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరందరూ మీకు భయం వేయలేదని చాలామంది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నిజంగా అంత భయం వేసేది ఉందని నా వీడియో నేను చాలాసార్లు, అంటే మెయిన్ డ్రా ఫైల్ ఉంటుంది కదా, అదే ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసుకున్నాను అనమాట. నిజంగా ఇందులో అంత భయం అనిపిస్తుంది అని, ఎందుకంటే ఆ టైంలో నేను చేసేటప్పుడు నాకు అసలు భయం అనిపించలేదు. ఇంకా చీకటి పడిపోతుంది అనేసి మేము బయటకు వచ్చేసాం తప్పితే ఇంకో గంటనే ఉండాలనిపించింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ ముందు రోజు సాటర్డే రోజు ఒక బ్లూపర్స్ వీడియో యాడ్ చేశాను కదండి. అది బ్లూపర్స్ అంటే కొంతమందికి తెలియలేదేమో, ఎందుకంటే నా ఛానల్లో నేను అదే ఫస్ట్ వీడియో వేయడం, ఇప్పటివరకు ఎప్పుడు వేయలేదు. ఇంతకుముందు ఏదో ఒక చిన్న వీడియోలో చిన్న బిట్లాగా యాడ్ చేసినట్టున్నాను. అదేంటంటే వాళ్ళు కొంతమంది చూసిన వాళ్ళు ఏంటంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అడిగారు. అది కన్ఫ్యూజింగ్ కాదండి. వీడియో షూట్ చేసేటప్పుడే ఒక్కొక్కసారి మేము చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా, అవేంటంటే మళ్ళీ మీరు చూసే వీడియోని పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి ఇస్తాం తప్పితే అంత కంటిన్యూగా మేము ఎలా చేస్తామో అలాగే ఉండదు కదా ఫైల్. సో ఇది తెలియని వాళ్ళ కోసమేనంటే, ఆల్మోస్ట్ మిగతా వాళ్ళందరికీ బ్లూపర్స్ అంటే తెలుసు, బ్యాక్గ్రౌండ్లో చేసే మేము కట్ చేసిన సీన్స్ అనేవి ఫన్నీగా ఉన్నవి యాడ్ చేస్తూ ఉంటామని. ఇంకైతే ఏంటండి, మీ అందరూ చాలా మంది అడిగారు మీరు ఏ బీచ్కి వెళ్ళారు అని. అది దిండి అంటండి, ఆ ప్లేస్ పేరు అడవుల దీవి దగ్గరగా ఉందన్నమాట. సో మేము ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళకి లొకేషన్ తెలుసు కాబట్టి వెళ్తూనే ఉంటారు కాబట్టి వెళ్ళాము. చాలామంది ఏవో సూర్యలంక ఇంకేవో పేర్లు అడిగారు, అవి కాదండి, దిండి అనే ఏరియా దగ్గర ఉంది. అది మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. అటు కొంచెం రేపల్లె బాపట్ల అటు సైడ్ ఉన్న వాళ్ళకైతే ఆ లొకేషన్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఏమీ సర్దుకోలేదండి, ఎక్కడవక్కడే ఉన్నాయి. కాకపోతే మీ అందరికీ చెప్పాను కదా, హౌస్ ఒక్కటి సర్దుకోవాలి, అన్ని షెల్ఫ్లు మహా ఘోరంగా ఉన్నాయని. ఫస్ట్ నా షెల్ఫ్ తోటి స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇది ఒక షెల్ఫ్ పని కాదండి, ఆల్మోస్ట్ నేను ఇంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ సర్దుకోవాలంటే ఇవాళ ఏదో ఒక కబోర్డ్ సర్దేసేయగానే పని కాదు. కొద్దిగా చాలా రోజుల నుంచి నెగ్లెక్ట్ చేసుకుంటా అంత వేస్ట్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. ఈ రోజు అయితే నేను మీకు ఏదైనా నేను రెసిపీ చేసింది ఉంటే అది వస్తుంది, ఎందుకంటే నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి అయితే ఏం రెసిపీ చేయలేదండి. ఏదైనా రెసిపీ ఉంటే కంపల్సరీగా మీకు అది వ్లాగ్లో వస్తుంది. అలాగే నేను షెల్ఫ్ సర్దుకునేది వర్క్ రొటీన్ కూడా వస్తుంది. సో నేను ఎట్లాగా సర్దుకున్నాను అనేది చూపిస్తాను మీతోటి. అలాగే వర్క్ చేసేటప్పుడు టైం మేనేజ్మెంట్, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఇవాళ మీకు పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే పని చేసామంటే కష్టంగా చేయడం ఒకటి, స్మార్ట్గా చేయడం ఒకటి. మనం కష్టపడకుండా పని చేస్తున్నా కూడా అలసట తెలియకుండా చేసుకుంటూ వర్క్ చేసుకుంటే ఇంట్లో పనులు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. ఓకేనా, లెట్స్ కంటిన్యూ. ఫ్రెండ్స్, ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే ఈరోజు 21st మనకి 80% ఆఫ్ అనేది మీకు బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్ ఫర్ మేకప్ కేటగిరీ. మేకప్ కేటగిరీలో మంచి మంచి బ్రాండ్స్ ఏవైతే ఎక్కువగా సేల్ అవుతుంటే వాటి మీద 80% ఆఫ్ ఉందన్నమాట. సో అవి మీకు 80% ఆఫ్లో అంటే మీరు యూస్ చేసే వాళ్ళైతే తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది కదా. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే మీకు పేరు చెప్పేస్తాను. బ్లూ హెవెన్, బ్రాస్టన్ ప్రొఫెషనల్, కలర్ బార్ ఫేసెస్, లాక్మీ, షుగర్, ఎల్ఏ గర్ల్, మేకప్ రెవల్యూషన్, వెట్ అండ్ వైల్డ్, రూట్ కాస్మెటిక్స్, మిలానీ, బెల్లా వెస్టా, ఎల్ఏ కలర్స్, స్టే క్వికీ, పర్పుల్, డార్లింగ్, ఇష్బెల్లా, నైబే, ఐ ఆమ్స్టర్డామ్, అండ్ లాస్ట్లో ఒకటి మిస్ నిక్కా కే అంట అండి. సో ఈ బ్రాండ్స్ వాళ్ళవి మంచి మంచి మేకప్ అంటే బెస్ట్ సెల్లింగ్ ఉన్న మేకప్ ప్రొడక్ట్స్ మీద 80% ఆఫ్ ఉంది. ఒక్కసారి మీకు నేను దీనికి సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, డోంట్ మిస్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు నిజంగా యూస్ చేసే వాళ్ళైతే కొనుక్కోవడంలో తప్పలేదు కదా. సో ఒకసారి ఆఫర్స్ అనేవి ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ చూద్దామండి. అదేంటంటే నేను తోటకూర టమాటా పులుసు కూర అంటూ ఉంటాం కదా, సో అలాగా మెథడ్లో చేశాను అనమాట. ఇలా చేయడం కోసం మనం తోటకూర కడిగేసేసి మామూలుగా బౌల్లో పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు మీకు ప్రెషర్ కుక్కర్లో చూపించాను. ఈసారి ఏంటంటే మట్టి పాత్రలో మీరు చాలా వరకు నేను తీసుకున్నాను, అందులోనే డిషెస్ చేసి చూపించాను అంటున్నారు కదా. సో దాంట్లో కొద్దిగా ఒక అర గ్లాస్ నీళ్లు కొద్దిగా కొంచెం అడుగున పోసుకొని పైన కట్ చేసిన తోటకూర, దాని మీద ఒక 2 టమాటాలు, కొంచెం పసుపు, కొద్దిగా కారం,
కొంచెం చింతపండు చూసారు కదా, మనం ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అవన్నీ పెట్టేసేసి మూత పెట్టి సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో ఉంచుకుంటే నిదానంగా అవి మగ్గుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ అయ్యే లోపల తాలింపు కూడా చేసేసుకుంటే రెండింటిని మిక్స్ చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట. దానికోసం నేను ఇక్కడ కొంచెం పోపు దినుసులు వేసి కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని వేయించుకున్నాక కాస్త కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి వేయించేసాను. చివర్లో ఇంగువ టేస్ట్ ఇష్టం ఉండేవాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇలా చేసేసి మనము తాలింపు పక్కన పెట్టేసేసుకుంటే మనకి తాలింపు వర్క్ అనేది తర్వాత లేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, తోటకూర నేను ఇందులో పెట్టాను, ఇది మగ్గిపోయింది. మీకు కెమెరాకి అలాగా పచ్చగా కనిపిస్తుంది కానీ మగ్గిన తర్వాత మనకి ఎలా ఉంటుందో ఆకు అలాగే ఉందండి. సో మూత తీసి చూసాక ఇంకా కొంచెం నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఏం చేశానంటే మళ్ళీ నేను కొద్దిగా మంట పెంచేసేసి మూత పెట్టాను. సో దట్ మనకి ఆ వాటర్ అంతా ఎగిరిపోతేనే తోటకూరలో రుచి అనేది బాగుంటుంది. నీరుగా ఉంటే కూర మనం కలుపుకున్నప్పుడు అంత రుచిగా ఉండదు. సో అవంతా పోయిన తర్వాత నేను పప్పు గుత్తితోటి కొంచెం నిదానంగానే చేశానండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. అంత గట్టిగా కొట్టామంటే మళ్ళీ పంటి పాత్ర పగిలిపోతుంది కదా. సో కాస్త మెదిపేసుకున్న తర్వాత దీన్ని తాలింపులోకి వేసేసి ఉప్పు కూడా కలుపుకొని మనకి ఎంత అయితే తయారైందో దాన్ని చూసి కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మి కూర అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని మనం చక్కగా రైస్లో ఎంజాయ్ చేయొచ్చు, చపాతీ, రోటీ దేంట్లోనే తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ రెసిపీ కంటే ముందు నేను వర్క్ రొటీన్ ఏంటంటే మా షెల్ఫ్ వర్క్ చేసుకుంటానని చెప్పాను కదా. ఈ కొలాబరేషన్ వీడియోస్ చేసినప్పుడు కొంచెం ఏమైనా క్లోత్స్ అనేవి వచ్చినాయి పైన కింద పెట్టేసేసి రోజువారీ మాకు షెల్ఫ్స్ ఇటు పెద్దగా ఇచ్చారు కానీ యువతలది పెద్ద బాక్స్ లాగా ఇచ్చేసారండి, అంటే హ్యాంగ్ చేసుకునేటట్టుగా ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఒకటే బాక్స్ ఎక్కువ లెంత్ ఉండడం వల్ల చాలా రకాల బట్టలు అందులో పెట్టేస్తుంటాను. చున్నీలు కలిసిపోతూ ఉంటాయి, నాప్కిన్స్ కలిసిపోతూ ఉంటాయి, లెగ్గిన్స్, ఒక్కొక్కసారి మా పాప వాళ్ళ షెల్ఫ్లో పెట్టాల్సినవి వచ్చి ఇక్కడ కలిసిపోతూ ఉంటాయి. ఇంకా ప్రతిరోజు అనుకున్నాను కానీ ఆ వర్క్ చేయాలి అంటే అది అయ్యేది పని కాదు. ఇల్లంతా కూడా టోటల్ క్లమ్జీ అయిపోయింది. సమ్మర్ వచ్చేసరికి ఇంకా బద్ధకంగా ఎక్కడక్కడ పడేయడం వల్ల ఫస్ట్ వర్క్ నాతోటే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందు నా షెల్ఫే పెట్టుకున్నాను. ఈ లెగ్గిన్ చూడండి, నా డ్రెస్ వల్ల అంతా ఖరాబ్ అయిపోయిందనమాట. ఇంకా కొంచెం అక్కడ ఇక్కడ పెట్టిన చీరల్ని అన్నింటినీ లైన్ చేసి నా షెల్ఫ్ అయితే ఇవాళ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా ఈ కింద పెద్ద షెల్ఫ్లో ఉన్నవన్నీ రకరకాలు ఉన్నాయని చెప్పేసి ఇక అవైతే నిలబడి చేయలేక కూర్చొని ఒక్కొక్కటి సెట్లు వైజ్గా కొన్ని మా పాపవైతే పక్కకు పెట్టేశాను, అవి తీసుకెళ్ళి తన షెల్ఫ్లో పెట్టడానికి. ఇంకా ఇవన్నీ అయితే ఇట్లా మడతేసుకుంటున్నాను. సో ఇలాంటి రొటీన్స్ చూస్తే మీకు కూడా వర్క్ చేయాలని అనిపిస్తుంది కదా. సో ఆబ్వియస్గా మీరు చెప్పే కామెంట్స్లో అదే చెప్తూ ఉంటారు, మీరు చేస్తూ ఉంటే వర్క్ రొటీన్ అనేది బాగుంటుంది అని చెప్పి. అందుకనే కొంచెం చాలా వరకు చేసింది కూడా కట్ చేసి కొద్దిగా ఉంచానండి. మరీ ఏముంది, బట్టలు మడతేసుకోవడమే కదా. ఇవన్నీ నావి చాలా ఓల్డ్ శారీస్, కట్టుకుందాం అని చెప్పేసి కింద పెడతాను, అవేమో అలా ములిగి మొత్తం మడతలిపోయి పాడైపోతాయి అనమాట. ఈ సమ్మర్కి అసలు వేసుకోవడానికి అవ్వట్లేదు, రెగ్యులర్గా వేసుకునేవే స్వెట్టింగ్కి ఊరికే మనకి విసుగొచ్చేస్తుంది. ఇంకా చీరలు కట్టుకుని కూర్చునే పరిస్థితి అయితే లేదు. ఈ చున్నీలన్నీ అయితే మొత్తం హ్యాంగ్ చేసిన దానికి కలిసిపోయి బట్టల్లో మడతలు వచ్చేసినాయి అనమాట. అవన్నీ సెపరేట్ చేసుకుంటున్నాను. కానీ ఒకటి చెప్తానండి, ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు మనకి చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం వర్క్ అనేది స్టార్ట్ చేయకండి. ఈ రోజు చేయకపోయినా పర్వాలేదు, మీరు రేపు చేసుకున్నా పర్వాలేదు, మీకు వర్క్ చేయాలి అనిపించినప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం వర్క్ చాలా ఫాస్ట్గా, యాక్టివ్గా, నీరసం లేకుండా చేసుకుంటాం. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, అక్క మీరు హ్యాపీగా వర్క్ చేసుకుంటారు, మంచిగా యాక్టివ్గా ఉంటారు, మాకు ఆ టిప్స్ చెప్పండి అని. ఏం లేదండి, మనం ఇంట్రెస్ట్ ఉండి చేసినప్పుడు ఏంటంటే పని ఎంత చికాగ్గా ఉన్నా కూడా చకచక చేసేసుకోగలము, తొందరగా ఫినిష్ చేసేస్తామన్నమాట. ఇంట్రెస్ట్ లేకుండా చేయాలంటే బద్ధకంగా, ఒళ్ళు నొప్పులుగా, చేయబుద్ధి కానట్టుగా ఉంటుంది. అలాగే పని చేసేటప్పుడు కొంచెం అలసిపోయినా, నీరసంగా అనిపించినా కొద్దిగా బ్రేక్ తీసుకోండి. ఒక అర గ్లాస్ నీళ్ళు తాగడమో, లేదంటే ఒక గ్లాస్ నీళ్లు తాగడమో, కాసేపు కూర్చొని అలా మీరు చూసి నచ్చిన టీవీయో లేదంటే మీ చేతిలో ఉన్న ఫోన్లోనో ఏదైనా మీకు రిఫ్రెషింగ్ చేసేది కాసేపు చూసి మళ్ళీ పని మొదలు పెట్టండి. ఇంతకుముందు ఎంత వర్క్ అయితే చేశారో మీరు శ్రమ అంత మళ్ళీ డబల్ చేయడానికి మనకి ఓపిక అనేది వస్తుంది. కానీ అదే పని అప్పటితోటే తొందరగా అయిపోవాలని టెన్షన్ పెట్టుకొని మీరు చేస్తే నీరసం తప్పితే ఏమీ రాదు. సో చేసేటప్పుడు మీకు నీరసంగా అనిపించినా, చేయాలని అనిపించకపోయినా ఒక్క నిమిషం మీరు అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. తప్పకుండా మనకు మళ్ళీ పని అయ్యే వరకు మనకి ఏమి అనిపించదు అనమాట. సో నేనైతే ఇలాగే చేస్తూ ఉంటానండి. వర్క్ చేసేటప్పుడు నేను ప్లాన్ ఎలా చేసుకుంటానంటే, విసుగు అనేది రాకుండా ఉండాలి అంటే నచ్చిన పాటలు పెట్టుకొని వింటూ అలాగా వర్క్ చేసుకుంటూ ఉంటాను. మరీ బద్ధకంగా అనిపిస్తే కాసేపు వాటిని పక్కన పెట్టేస్తాను. కానీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మీరు చూసినట్టు అన్నింటినీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటాను. సో ఈ టిప్స్ కనుక ఫాలో అయితే తప్పకుండా మీకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా నా చీరలన్నీ ఒక పక్కకు పెట్టుకొని అందులో నాప్కిన్స్, దుప్పట్లు, ఇంకా రకరకాలు కలిసినవన్నీ కూడా సర్దేసేసుకున్నాను.
మీరు కూడా ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా ఈ విధంగా రోజులో ఒక పని, ఒక చోట, ఒక బెడ్రూమో లేదంటే ఒక కార్నర్ తీసుకొని మీరు చేసుకుంటూ ఉండండి. ఒక 10 రోజులు ఇలా సీక్వెన్స్గా కొంచెం కొంచెం మన డే టైంలో చేసే వర్క్లో కొంచెం సేపు ఒక ఎక్స్ట్రా పని, అంటే అది రోజువారీ చేసే పని కాదు, కానీ మనకే మనం ఆ పని కల్పించుకొని చేసామంటే ఆ పార్ట్ క్లియర్ అయిపోతుంది. సో అలా నెక్స్ట్ డే ఇంకో కొంచెం అలా ఒక 10 డేస్ చేసామంటే ఇల్లు మొత్తం నీట్గా ఆర్గనైజ్డ్గా అయిపోతుంది అనమాట. చూసారా, నా షెల్ఫ్ అంతా క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇలా మీరు కూడా చేసుకోండి, తప్పకుండా మీకే అనిపిస్తుంది అనమాట. ఇల్లు మొత్తాన్ని చూస్తే అమ్మో ఇంత ఇల్లు చేయాలని భయం వేస్తుంది. సో ఇల్లు మొత్తం చూడకండి, ఒక రూమ్తో స్టార్ట్ చేయండి. ఆ రూమ్లో ఒక కార్నర్, మీరు ఒక షెల్ఫ్, నెక్స్ట్ డే దాని పక్క షెల్ఫ్, కింద కొంచెం కచరా వేసే వస్తువులు ఉంటే అవన్నీ ఒకరోజు క్లియర్ చేసుకోవడం, అలా చేసుకుంటూ కంటిన్యూగా చేసుకుంటే పండుగలు పబ్బాలకి ఇల్లు దులిపేసేసి శుభ్రం చేయాల్సిన అవసరం లేదండి. నెలలో మనం కొంతకాలం వాడిన తర్వాత ఇల్లు గందరగోళంగా ఉంది అనిపిస్తే ఒక రోజు నుంచి మొదలు పెడితే ఒక 10 రోజులు కష్టపడ్డామంటే మన రోజువారీ పనులతో పాటుగా ఒక ఎక్స్ట్రా పని అనేది కల్పించుకొని చేసుకుంటూ ఉంటే ఇల్లు అనేది చక్కగా లైన్ అయిపోతుంది. 1-2 రోజులు చేయకుండా ఆపేసినా కూడా మళ్ళీ చేసుకుంటూ ఉంటే ఎంత వదిలేసామో అంతవరకు అన్నీ ఆర్గనైజ్ అయిపోతాయి. ఎంత కష్టపడి చేసినా మళ్ళీ గందరగోళం చేయడం పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లలో సహజమే. కాబట్టి ఈ ప్రాసెస్ కనుక అలవాటు చేసుకుంటే మనకి ఎప్పుడు ఇల్లు అనేది నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ అయినా కూడా మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఏమంటారు, మీకు ఈ టిప్స్ నచ్చాయా? ఒకసారి మీకు నచ్చాయా లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకైతే మన Q&A సెషన్ కంటిన్యూ చేసేద్దాం. ఓకే అండి, వ్లాగ్ చూసేసారు కదా. ఇప్పుడైతే మనం Q&A సెషన్ గురించి మాట్లాడుకుందాము. Q&A సెషన్లో ముఖ్యంగా సింధు అని అడిగారండి. అదేంటంటే, హాయ్ అండి, మీ ఫ్యామిలీ అంటే మీ బ్రదర్ అండ్ సిస్టర్స్, మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ గురించి, మీ అమ్మా నాన్న, సార్ వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారో అవి చెప్పండి, పిక్ సూపర్ అని చెప్పారనమాట. సో మా ఫ్యామిలీ గురించి చూస్తే నేను, మా చెల్లి అండి, మేమిద్దరమే అనమాట, సిస్టర్స్ని. మా డాడీ, మా మమ్మీ హౌస్ వైఫ్, మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్ అయిపోయారు. మా హస్బెండ్ సైడ్ గురించి చెప్పాలంటే మా మావయ్య, అత్తయ్య వాళ్ళిద్దరు ఊర్లో విలేజ్లో ఉంటారండి. మా మావయ్య వ్యవసాయం చేస్తారు. వాళ్ళకి 3 పిల్లలు, ఒక కూతురు అనమాట. సో 3 అబ్బాయిలు, ఒక కూతురు. పెద్ద అబ్బాయి వచ్చేసేసి మా బావగారు మిలిటరీలో వర్క్ చేస్తారు. మా తోటికోడలు వచ్చేసి హౌస్ వైఫే, మామూలుగా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి 2 పిల్లలు, ఒకళ్ళు ఇంటర్కి వచ్చారు, ఇంకొకళ్ళు 9th క్లాస్ చదువుతున్నారు అనమాట. ఇంకా సెకండ్ వచ్చేసి మా హస్బెండే అనమాట. ఈయన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను. సో మీ అందరికి తెలుసు కదా, యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాను. మాకు బాబు, పాప ఇంటర్కి వచ్చింది, బాబు 5th క్లాస్కి వచ్చాడు. అండ్ థర్డ్ వచ్చేసి మా మరిది అనమాట. అంటే మా హస్బెండ్, మా మరిది, నేను, మా సిస్టర్, తోటి కోడళ్ళు, తోటి అల్లుళ్ళ అనమాట. ఒకే ఫ్యామిలీలో మా 2 సిస్టర్స్ని మ్యారేజ్ చేసుకున్నాం. కాబట్టి మా చెల్లికి నాకు ఒకటే మెట్టినిల్లు అనమాట. సో అత్తగారిల్లు ఇద్దరికి ఒకటే అనమాట. ఇంకా మా మరిదే అక్కడ థర్డ్ బ్రదరు, వాళ్ళ వైఫే మా చెల్లెలు అనమాట. ఇంకా మా ఆడబిడ్డ ఏమన్నా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసేసి IBMలో వర్క్ చేస్తారు. తను కూడా హౌస్ వైఫే. వాళ్ళకి 2 బాబులు, చిన్న క్లాసెస్ అనమాట. హాయ్ అక్క, మీరు ఎప్పుడు ప్రొడక్ట్స్ కాకుండా మినిమం 20 మినిట్స్ కనిపించేలా వ్లాగ్స్ చేయండి, కాసిం అనే వాళ్ళు అడిగారండి. సో మినిమం 20 మినిట్స్ అంటే ఈ మధ్య కొంచెం నేను వీడియో లెంత్ ఎక్కువ పెడితే చాలామంది నాకు సజెస్ట్ చేసింది వీడియో లెంత్ తగ్గించండి అన్నారు. సో 20 మినిట్స్ కాదులేండి, మ్యాక్సిమం ఇక నుంచి 10 to 15 మినిట్స్ ఉండేలాగానే చూసుకుందాం. అండ్ సౌజన్య అడిగారండి, నాది చాలా లాంగ్ హెయిర్ అక్క, నాకు చాలా ఇష్టం నా హెయిర్ అంటే, బట్ ఇప్పుడు చాలా ఊడిపోతుంది, సన్నగా అయిపోయింది. మీరు చూపించే అలోవెరా ఆయిల్ ట్రై చేస్తున్నా, బట్ ఇంకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అలోవెరా ఆయిల్ ఒక్కటి దానితోటే కాదండి, నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే మొన్న హెయిర్ రీగ్రోత్ గురించి మీకు కొన్ని టిప్స్ చెప్పాను. ఆల్రెడీ బ్యూటీ టిప్స్లో కూడా బోల్డ్ అన్ని వీడియోస్ హెయిర్ మీద ఉన్నాయన్నమాట. ఒకసారి వాటిలో చూడండి. ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్న పాయింట్స్ అన్ని చెప్పేశాము. చెప్పినవే మళ్ళీ చెప్పినా కూడా చూసే వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది కదా. ఒక్కసారి బ్యూటీ టిప్స్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీరు ఎలా చూసుకోవాలి అనేది తెలియకపోతే ఈరోజు ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇట్లా మనము వీడియో ఓపెన్ చేసిన తర్వాత, యూట్యూబ్ ఓపెన్ చేశాక మీరు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని టైప్ చేస్తే నాది ఛానల్ ఇట్లా ఓపెన్ అవుతుంది. కనిపించేట్లా ఛానల్ ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ హోమ్ అని కనిపిస్తుంది. ఆ పక్కన వీడియోస్ అని ఉంది చూడండి. ఆ వీడియోస్ అనేది రావాలి అంటే దాన్ని మీరు ఇట్లా అంటే మీకు నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కనిపిస్తాయి. ఇట్లాగా అన్ని ఇట్లా పైకి అంటూ వెళ్తే అన్నీ వస్తాయి అనమాట. ఆ పక్కనే ప్లేలిస్ట్ అని ఉంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే నేను ఏ వీడియోలు ఏ కేటగిరీవో ఇక్కడ కనిపిస్తాయి అనమాట. బ్లాగ్స్, ఫన్నీ, లైవ్స్, అట్లా ఇంకా కొన్నే కనిపిస్తాయి అనమాట. మీరు ఇట్లా పైకి అంటూ వెళ్తే నేను వేసిన ప్లేలిస్టులు అన్నీ కూడా కనిపిస్తాయి. దాన్ని ఇంకొంచెం ఇట్లా పక్కకు జరిపారంటే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ అని చెప్తూ ఉంటాను కదా. సో ఆ లింక్స్ మీకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇట్లా పక్కకు అన్నారంటే అబౌట్ సెక్షన్ వస్తుంది. ఇంకా వేరే స్టోరీస్, ఛానల్స్ అనే ట్యాబ్ ఉంది, అవి అవసరం లేదు.
చివరిలో ఏదైనా చూడాలనుకుంటే మీరు ఇది చూడొచ్చు అనమాట. సో ఇంతేనండి, ఇలాగ చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు. దయచేసి మీకు ఏ కేటగిరీ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేస్తే మీకు ఈజీగా అన్ని వివరాలు తెలుస్తాయి. ఇంక ఈ రోజుకైతే చాలండి. మళ్ళీ వీడియోలు అంత పెద్దగా అయిపోతే మీకు బోర్ అనిపిస్తుంది కదా. హోప్ మీ అందరి వీడియోకి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.